ఒక అందమైన అడవి, ఆకాశంలో ప్రకాశించే సూర్యుడు, తళతళలాడే ఆకులు, పక్షుల కిలకిల పాటల మధ్య బాబీ అనే తెలివైన కుక్క చల్లని నీడలో ప్రశాంతంగా కూర్చుని చాలా ఆనందంగా ఉంది. అడవిలోని కొన్ని జంతువుల మధ్యన బాబీ ఆనందంగా అటూ ఇటూ పరుగులు పెడుతూ, అడ్డు వచ్చిన దారుల్ని తీక్షణంగా గమనిస్తూ, చెట్ల మధ్యన ఉన్న మట్టి దారిలో దూకుతూ వెళుతుంది. ఆ అడవిలో ఒక కుటిలమైన చిరుత ఉంది. అది చీకటి గుహలో తన దుష్ట ఆలోచనలను మరియు దుర్బుద్ధితో చిరునవ్వు చిందిస్తూ, బాబీని మోసగించేందుకు ప్రణాళిక రచిస్తూ, కుళ్ళిన చిలకడదుంపల్లా నవ్వుకుంటోంది. ఒకరోజు చిరుత బాబీని తన గుహ వద్ద ఆపి, చిలిపిగా నవ్వుతూ, మోసపూరితమైన మాటలు చెప్పింది. తెలివైన బాబీ అప్రమత్తంగా, కొంచెం అనుమానంతో దానివైపు చూస్తుంది. బాబీ పొదల్లో తలదాచుకుంటూ, చిరుత మాటల వెనుక ఉన్న మర్మాన్ని అర్థం చేసుకుని, బాబీ తెలివిగా చిరుతను ఎలా ఓడించాలో అని ఆలోచిస్తుంది. చిరుతను చూసి బాబీ నవ్వుతూ, నీ ఆటలు నాకు తెలిసిపోయాయి చిరుతా, నువ్వు నన్ను మోసం చేయలేవు అని ధైర్యంగా చెప్పింది. బాబీ మాటలు విన్న చిరుత తడబడుతూ, ఉలిక్కిపడి భయంతో తోక ముడుచుకుని అక్కడినుంచి పారిపోయింది. బాబీ గర్వంగా నిలబడి, తన విజయాన్ని ఆస్వాదిస్తూ, తెలివిగా ఆలోచిస్తే ఎవరినైనా ఓడించవచ్చు అని తన మనస్సులో అనుకుని సంతోషంగా మురిసిపోతుంది. అడవి జంతువులు కలిసి బాబీని అభినందిస్తూ, సంబరంగా చప్పట్లు కొడుతూ మెచ్చుకున్నారు. నువ్వు నిజంగా తెలివైన హీరో అని వారు ఆనందంగా అరిచారు. సూర్యుడు ఉదయించసాగాడు. బాబీ ఆనందంగా అడవి దారి వెంబడి నడుస్తూ, సూర్యోదయం అందాలను ఆస్వాదిస్తూ వెళుతుంది. నిజమైన ధైర్యం తెలివిలో ఉంటుంది అని తనలోనే అనుకుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.